డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. $200 కోట్ల సంపాదించాలంటే మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయా? మనం చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద కంపెనీస్, అదేవిధంగా ధనవంతులు, సో వారి యొక్క ప్లాన్ $200 కోట్ల రావడానికి ఫ్యూచర్లో ఎటువంటి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు? అసలు 200 కోట్లు రావాలంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ప్లానర్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో $200 కోట్ల సంపాదించాలంటే ఎట్లా ప్లాన్ చేయాలి, ఏమంటారు? అసలు యూజువల్లీ పెద్ద కంపెనీస్ కావచ్చు, రిచ్ పీపుల్, ధనవంతులు మాత్రమే వీటి గురించి ఆలోచిస్తారేమో మోస్ట్లీ. 200 crores అంటే పెద్ద అమౌంట్ కాబట్టి. సో అసలు ఎలా ఉంటుంది, ఏంటి? డెఫినెట్గా అంటే యాక్చువల్గా ధనవంతులు ఇంకా రిచ్ అవుతుంటారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో నార్మల్ మ్యాన్కి ఒక రిచ్ పర్సన్కి డిఫరెన్స్ అదే. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనీని వర్క్ చేపిస్తారు. సో వాళ్ళు సంపాదించిన మనీని వర్క్ చేపిస్తారు, ఆ మనీని సంపాదిస్తూ ఉంటుంది. వాళ్ళు సంపాదించిన దానికన్నా వాళ్ళు సంపాదించిన మనీ సంపాదించేది ఎక్కువ ఉంటుంది. అవును. సో ఇది మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక 200 పెద్ద ఎక్కువ కనిపించదు. సో మనం అయితే డెఫినెట్గా ఒక ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటానే వెళ్ళాలి. సో మనం ఏంటంటే ఒక పెద్ద కంపెనీ పెట్టలేము. ఇప్పుడు నేను వెళ్ళేసి ఒక జెప్టీ లాంటి కంపెనీ, లేకపోతే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్, లేకపోతే అంతా కూడా కదా, చిన్న కంపెనీ ఒక 200 crores కంపెనీ పెట్టాలన్నా కూడా ఇప్పుడు అవ్వదు. అంత క్యాపిటల్ మన దగ్గర ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో మన దగ్గర ఉన్నది ఏంటంటే మన దగ్గర ఉన్న సేవింగ్స్ని ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు జెప్టో ఉంది, మనం ఆ కంపెనీలో అలాంటి కంపెనీ పెట్టకపోవచ్చు, కానీ అలాంటి కంపెనీలో మనం షేర్స్ కొనుక్కొని అవును మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సరే, షేర్స్ అంటే మనకు ఆ జెప్టో ఏదో తెలియదు, లేకపోతే జీరో ఏదో కూడా తెలియదు. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్లో కొన్ని ఫండ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఫండ్స్, ఇన్నోవేటివ్ ఫండ్స్ అని. ఇవేం చేస్తాయంటే అప్కమింగ్ రాబోయే బిజినెస్ లేనిది, సపోజ్ జెప్టో రాకముందే వాళ్ళు 5 years బ్యాకే దాన్ని ఐడెంటిఫై చేస్తుంటారు. నెక్స్ట్ థీమ్ ఇలా ఉండబోతుంది, సో కమింగ్ 5 years తర్వాత ఇలా ఉండబోతుంది, దీని ద్వారా మనకి ఇంత రిటర్న్స్ వస్తాయి. సో ఏంటంటే మన ఇండియా వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ. అవును. ఏదైనా న్యూ టెక్నాలజీ, వరల్డ్లో ఎక్కడ న్యూ టెక్నాలజీ వచ్చినా కూడా, చైనాలో వచ్చినా కూడా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మన ఇండియాకి వచ్చేసి ఆల్మోస్ట్ 7% గ్రోత్ రేట్ ఉంది. జీడిపి గ్రోత్ కూడా బాగుంది సార్, ఎవరికి లేదు. మన ఇండియా తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేటు ఓన్లీ యుఎస్ ఉంది, 4%. అవును. చైనా కూడా 3.5% ఉంది. జపాన్ 0. ఇంకా మనకన్నా పైన ఉన్న జర్మనీ అయితే మైనస్లో ఉంది. మనది వచ్చేసి ఇంకా యంగ్ పాపులేషన్ కంట్రీ. 28 years మనది యావరేజ్ ఇండియన్ ఏజ్. అవును. అది జపాన్ లాంటి కంట్రీ చూస్తే 50 years. చైనా లాంటి 40 ఉంది. అవును. సో యుఎస్ చూసినా కూడా 40 ఉంది. సో వీటన్ని ద్వారా చూస్తే ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు, యంగ్ పాపులేషన్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే తక్కువగా దొరికే పాపులేషన్ ఉన్నారు. అంటే ఇక్కడ వేజెస్ తక్కువ. మన ఇండియన్ యావరేజ్ వేజెస్ వచ్చేసి ఓన్లీ 20,000 per month, 18,000 per month ఇంకా చెప్పాలంటే. అవును. అవును. అదే చైనాలో చూస్తే వాళ్ళకి 1 lakh per month ఉంది. మినిమం. ఇది చిన్న లేబర్ కాస్ట్ దొరకాలన్నా కూడా వాళ్ళకి 1 lakh rupees per month ఇవ్వాలి. ఓకే. యుఎస్లో చూస్తే ఇంకా ఎక్కువ, 5 lakhs per month ఉంది. యుఎస్లో నార్మల్ వేజెస్ ఒక లేబర్ని తీసుకురావాలంటే 5 lakhs per month కాస్ట్. అంటే వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అది. మన యావరేజ్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జనాభా ఎక్కువ. సో ఇంత గ్రోత్ క్యాపబిలిటీ ఉంది మన ఇండియాకి. సో దానికి తగ్గట్టు గవర్నమెంట్ సపోర్ట్, స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. సో ఇంకొక 4 years మనకు తెలిసినట్టు స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. తర్వాత కూడా మేబీ వాళ్ళు చేసిన ఆల్రెడీ రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సో అవన్నీ ఇంకొక నెక్స్ట్ 10 years ఫ్రూట్స్ ఇస్తాయి. సో న్యూ టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెట్టింది. సో ఇంతకుముందు ఎక్కువ ఐఫోన్స్ చైనాలో అయ్యాయి. నెక్స్ట్ 2 yearsలో మన ఇండియా నుంచి చైనా కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ కాబోతున్నాయి. ఓకే. సో ఇంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇండియాకి లాంగ్ టర్మ్ చాలా స్టోరీ ఉంది యాక్చువల్గా. అంటే నెక్స్ట్ 50 years ఇండియాదే. సో ఈ నెక్స్ట్ 50 years మనం
200 crores మనం కూడా సంపాదించుకోవచ్చు. ఎట్లా? దానికి తగ్గట్టు మనం ఎస్ఐపి రూపంలో లేదంటే లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియన్ స్టోరీ అది చాలా స్ట్రాంగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఏ వరల్డ్లోనే ఏ కంట్రీకి లేదు. మేబీ డౌన్ ద లైన్ 50 yearsలో మనం టాప్ 2లో ఉంటాం డెఫినెట్గా. సో మనం ఆల్రెడీ నెంబర్ 4కి వచ్చాం, నెంబర్ 3 అయిపోతాం నెక్స్ట్ ఇయర్, టాప్ 2లో ఉంటాం. సో ఈ పీరియడ్లో మనం ఒక 15,000 ఎస్ఐపితో కూడా 200 crores చేసుకోవచ్చు. ఎట్లా? 15,000 ఎస్ఐపి ఎన్ని ఇయర్స్ అంటారు? సో మనం అనుకుంటే 50 years పెట్టుకోవాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ గోలే, సో నాట్ ఏ స్మాల్ టర్మ్ గోల్. ఎందుకంటే 200 crores కూడా స్మాల్ నెంబర్ కాదు. మేబీ ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈజీ. 15 lakhs ఇన్వెస్ట్ చేసి వదిలేసినా కూడా, ఓ 50 lakhs ఇన్వెస్ట్ చేసేసి మర్చిపోయినా కూడా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి ఓ 200 crores వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది. 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి. సో మనం చేసుకోవాలనుకుంటే 15,000 ఒక 10% టాప్అప్, ఓకే, ఎవ్రీ ఇయర్ టాప్అప్ చేసుకుంటా వెళ్తే మనకి 200 crores కంపల్సరీ రెడీగా ఉంటుంది. ఓకే. సో ఇది ఒకటి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక అసెట్ క్రియేషన్ అనుకోవాలి, వెల్త్ క్రియేషన్ అనుకోవాలి. ఈ ఎస్ఐపి మనది కాదు. ఈ ఎస్ఐపి ఎవరికంటే చిల్డ్రన్కి కానీ లేదంటే గ్రాండ్ చిల్డ్రన్ కోసం 200 crores ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే 30,000 ఎస్ఐపి 5% టాప్అప్ తోటి ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదా అంత అవ్వదనుకుంటే మనకు 15,000తో కూడా 5% టాప్అప్ చేయాలి. ఇదంతా ఏంటంటే 12% రేట్ ఆఫ్ రిటర్న్తో ఉంది. ఓకే. సో ఎవరైనా 50 lakhs ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే పిఎంఎస్ ద్వారా వెళ్ళడం బెటర్. మ్యూచువల్ ఫండ్ కాకుండా 50 lakhs అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పిఎంఎస్లో ఏం చేస్తారంటే 3 కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక లార్జ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక 17 lakhs, ఒక 17 lakhs మిడ్ పోర్ట్ఫోలియోనో స్మాల్ పోర్ట్ఫోలియోనో రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఇంకొక 17 lakhs ఏం చేస్తారంటే వాళ్ళు అప్కమింగ్ ట్రెండ్ ఏంది, నెక్స్ట్ 5 years ట్రెండ్ ఏంది, నెక్స్ట్ 5 yearsలో ఎక్కువ రిటర్న్ వచ్చే స్టాక్స్ ఏంటి, ఇవే ఐడెంటిఫై చేస్తారు. ఓకే. సో ఇలా 50 years అనేది చాలా మంచి టైం. సో ఓన్లీ 12% చేస్తేనే ఎంత వచ్చింది 200 crores. 13% వస్తే 270 crores అవుతుంది. అవును. 14% వస్తే 350 crores అవుతుంది. సో 15% మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే డౌన్ ద లైన్ ఒక 20 years ఈక్విటీ రిటర్న్స్ ఉంటాయండి. ఒక 20 years తర్వాత ఈక్విటీ రిటర్న్స్ ఇంత ఉండవు, మేబీ 12% రావచ్చు. అంటే మ్యాక్సిమం 12% రావచ్చు కూడా, ఆ రోజులు కూడా వస్తాయి. ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్లో ఈక్విటీ రిటర్న్స్ కూడా అంత లేవు. అందుకని వాళ్ళు ఇండియాకి వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. యుఎస్ ఈస్ గుడ్. యుఎస్ లాస్ట్ 5 years చూసినా కూడా 25%, 27% రిటర్న్స్ ఉన్నాయి. అవును. సో ఎందుకంటే జపాన్కి పాపులేషన్ తక్కువ, ప్లస్ యావరేజ్ ఏజ్ 50 years అయిపోయింది, అంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. మనది జస్ట్ 28 years యావరేజ్. మన ఇండియన్ వర్కింగ్ తీసుకున్నా కూడా యావరేజ్ నెక్స్ట్ 30 years ఇండియా పనిచేస్తుంది. అవును, యంగ్ కంట్రీ అని చెప్పి అనుకోవచ్చు. యంగ్ కంట్రీ. సో ఇంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ స్టోరీలో సో 200 crores అంటే ఇప్పుడు సపోజ్ 30,000 తీసుకొని 10% టాప్అప్ చేసుకుంటే మనం 30 years కూడా చేసేసుకోవచ్చు. అవును, 35 years డౌన్ ద లైన్ కూడా చేసుకోవచ్చు. స్టిల్ ఏంటంటే రియలిస్టిక్గా 15,000 ఎస్ఐపి, ఎందుకంటే మనం 200 crores గురించి మాట్లాడుతున్నాం. అవును. సో మనం 10 crores అయితే 2,000 ఎస్ఐపితో కూడా చేసుకోవచ్చు టాప్అప్ తోటి 30 years. కానీ 200 crores అంటే కొద్దిగా లాంగ్ పీరియడ్ ఉంటుంది, కొద్దిగా పేషెన్సీ ఉంటుంది. సో అట్లా పెట్టి మర్చిపోతే డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ బిగ్ ఫండ్. ఇది ఎవరికంటే చిల్డ్రన్కి లేదంటే గ్రాండ్ చిల్డ్రన్ గిఫ్ట్కి ఇవ్వడానికి. ఓకే, సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇన్ఫర్మేషన్తో మీరు ఇవ్వడం జరిగింది. సో గైస్ అర్థమైంది కదా. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.